హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ద డైనమిక్ గౌట్ ఎగ్జామ్ కోచింగ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియో నవంబర్కు సంబంధించిన కరెంట్ అఫైర్స్ అండి. ఆల్రెడీ మనం డేస్ మరియు థీమ్స్ మరియు అపాయింట్మెంట్స్ ఈ రెండింటికి సంబంధించిన వీడియోలు ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. ఇది ఓన్లీ కరెంట్ అఫైర్ అండి. దీంట్లో నేషనల్, ఇంటర్నేషనల్, గేమ్స్, థీమ్స్, అవార్డ్స్ అన్నీ కలిపి ఈ వీడియోలో మనం ఇవ్వబోతున్నాం. సో ఫ్రెండ్స్, వీడియో స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు పూర్తిగా చూడండి. ఫస్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్లో దీపం 2 పథకాన్ని ఎక్కడ ప్రారంభించారు? సో ఎక్కడ ప్రారంభించారు, ఎవరు ప్రారంభించారు, ఎవరు తీసుకున్నారు? సో ఈ మూడు ఇంపార్టెంట్ అండి. దీంతో పాటు ఈ దీపం పథకం దేనికి సంబంధించింది? ఇది 4వది. సో ఇది 4 ఇంపార్టెంట్ అండి. సో దీనికి ఒక ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి, శ్రీకాకుళం జిల్లాలో. అయితే శ్రీకాకుళం జిల్లాలోని ఎక్కడయ్యా అంటే ఈదుపురంలో దీనిని ప్రారంభించారు. దీనిని ప్రారంభించిన వారు సీఎం చంద్రబాబు నాయుడు గారు దీనిని ప్రారంభించారు. అయితే మొదటి లబ్ధిదారు ఎవరయ్యా అంటే అంబటి శాంతమ్మ మొదటి లబ్ధిదారులు. ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సంవత్సరానికి పేదలకు 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వడం అనేది ఈ దీపం యొక్క ముఖ్య ఉద్దేశం. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణలో కులగణన ఎప్పటి నుండి ఎప్పటి వరకు జరిగింది? ఆన్సర్ ఆప్షన్ డి అండి, నవంబర్ 6వ తారీఖు నుండి 19వ తారీఖు వరకు. నెక్స్ట్ క్వశ్చన్, 2వ ఎడిషన్ 2024 మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ కిరీటాన్ని గెలిచిన మొదటి భారతీయురాలు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, రచెల్ గుప్తా గారు. అయితే ఈ 2024 మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ ఎక్కడ జరిగిందయ్యా అంటే ఇది సింగపూర్లో జరిగింది. 2వ ఎడిషన్, గెలిచిన వారు రచెల్ గుప్తా. నెక్స్ట్ క్వశ్చన్, మెక్సికోలో జరిగిన 73వ ఎడిషన్ 2024 మిస్ యూనివర్స్గా ఎవరు నిలిచారు? చూడండి, 73వ ఎడిషన్ మిస్ యూనివర్స్. ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, విక్టోరియా ఇగ్జేర్ తెల్విగ్. ఈమె డెన్మార్క్ దేశానికి చెందినవారు. అయితే దీంతోపాటు 2024 మిస్ వరల్డ్, మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్, 2024 మిస్ ఇండియా. సో ఇవన్నీ మనం ఒకసారి రివిజన్ చేసుకుందామండి. సో మిస్ వరల్డ్ క్రిస్టినా పేజ్కోవా, ఈమె వచ్చేసి మిస్ వరల్డ్ అండి. అయితే 2024 మిస్ వరల్డ్ పోటీలు నిర్వహించిన నగరం వచ్చేసి ముంబై నగరంలో ఈ 2024 మిస్ వరల్డ్ పోటీలు జరిగాయి. దాని తర్వాత 2024 మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ ఇప్పుడే చెప్పుకున్నాం మనం. సో రచెల్ గుప్తా గారు గెలిచారు. మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ థాయిలాండ్లో జరిగింది. దాని తర్వాత 2024 ఫెమినా మిస్ ఇండియా వరల్డ్. సో ఇది గెలిచింది నిఖితా పోర్వాల్ అండి. ఫెమినా మిస్ ఇండియా వరల్డ్. ఓకే, అయితే ఇది కూడా ముంబైలోనే జరిగింది. ఓకే, ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ వచ్చేసి కూడా ఈ ముంబైలోనే జరిగిందనమాట. గెలిచింది నిఖితా పోర్వాల్ గారు. అయితే ఈ నిఖితా పోర్వాల్ గారు ఏమిటయ్యా అంటే 2026లో జరిగే మిస్ వరల్డ్ పోటీలలో మన ఇండియా తరపున ఈ నిఖితా పోర్వాల్ గారు పాల్గొంటారు, అంటే ప్రాతినిధ్యం వహిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, 2024 నవంబర్లో గంగా ఉత్సవాలు ఎక్కడ జరిగాయి? సో క్వశ్చన్లోనే ఇవ్వడం జరిగిందండి. ఎప్పుడు జరిగిందయ్యా అంటే 2024 నవంబర్లో. ఎక్కడ జరిగాయి అంటే ఆన్సర్ ఆప్షన్ సి అండి, హరిద్వార్లో జరిగాయి. అయితే ఈ హరిద్వార్ ఎక్కడుందయ్యా అంటే ఇది ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉంటుంది. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో హరిద్వార్ ఉంటుందండి. అయితే ఈ 2024 గంగా ఉత్సవ వేడుకలను నిర్వహించింది ఎవరయ్యా అంటే ఎన్ఎంసిజి అంటే నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా ఈ 2024 గంగా ఉత్సవ వేడుకలను నిర్వహించడం అనేది జరిగింది. ఎక్కడ జరిగింది? ఉత్తరాఖండ్లోని హరిద్వార్లో. ఎప్పుడయ్యా అంటే నవంబర్ అని చెప్పుకున్నాం, నవంబర్ 4వ తారీఖున ఇది జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, 2024 దీపాల ఉత్సవం సందర్భంగా ఏ నగరం గిన్నిస్ ప్రపంచ రికార్డును సృష్టించిందండి? వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ ఆప్షన్ డి అండి, అయోధ్య నగరం. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల రన్ ఫర్ యూనిటీ అక్టోబర్ 31వ తారీఖున ఎక్కడ జరిగింది? సో ఈ రన్ ఫర్ యూనిటీ అనేది అక్టోబర్ 31వ తారీఖున జరిగింది. ఎక్కడయ్యా అంటే ఆప్షన్ డి అండి, న్యూఢిల్లీలో జరిగింది. అయితే దీనిని ప్రారంభించిన వారు
అమిత్ షా. మన హోంశాఖ మంత్రి అయిన అమిత్ షా గారు దీనిని ప్రారంభించడం జరిగింది. అయితే ఈ రన్ ఫర్ యూనిటీ ఎవరి యొక్క గౌరవార్థంగా చేసుకుంటారయ్యా అంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జ్ఞాపకార్థంగా ఈ రన్ ఫర్ యూనిటీ అనేది జరుపుకుంటారు. నెక్స్ట్ క్వశ్చన్, జనాభా గణనను ఏ సంవత్సరంలో నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం ఇటీవల నిర్ణయించింది? ఆన్సర్ ఆప్షన్ బి అండి, 2025 సంవత్సరంలో. అయితే మన ఇండియాలో చివరిగా ఈ జనగణన జరిగిన సంవత్సరం 2011 సంవత్సరం. అయితే ఫస్ట్ టైం మన ఇండియాలో ఈ జనగణన ప్రారంభమైన సంవత్సరం అండి, ఇది కూడా వెరీ ఇంపార్టెంట్, 1872 సంవత్సరంలో. ఎవరి కాలంలో అండి? లార్డ్ మేయో కాలంలో ఈ మన ఇండియాలో మొదటి జనగణన అనేది ప్రారంభమైంది. నెక్స్ట్ క్వశ్చన్, ఆయుష్మాన్ వయ వందన కార్డును ఎవరు ప్రారంభించారు? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, నరేంద్ర మోదీ గారు ఈ ఆయుష్మాన్ వయ వందన కార్డును ప్రారంభించారు. అయితే ఈ కార్డు యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటయ్యా అంటే, ఈ కార్డు అనేది ఆయుష్మాన్ భారత్ పథకం కింద 70 ఏళ్ళు లేదా అంతకంటే ఎక్కువ వయసు గల ప్రతి పౌరునికి వారి ఆదాయంతో లేదా ఆర్థిక స్థితితో సంబంధం లేకుండా సంవత్సరానికి 5 లక్షల ఈ ఆరోగ్య కవరేజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో 70 కానీ 70+ కానీ ఏజ్ ఉన్న వారికి వారి ఆదాయ పరిస్థితితో సంబంధం లేకుండా సో అందరికీ వర్తించేటట్లుగా ఈ ఆయుష్మాన్ వయ వందన కార్డును ప్రారంభించిన వారు నరేంద్ర మోదీ గారు. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల భారతదేశంలో డైస్లెక్సియా అవగాహన పెంచడానికి ప్రారంభించిన కార్యక్రమం పేరేమిటి? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, యాక్ట్ ఫర్ డైస్లెక్సియా. సో దీనిని ప్రారంభించింది ఎక్కడయ్యా అంటే ఢిల్లీలో దీనిని ప్రారంభించడం జరిగింది. అయితే ఈ డైస్లెక్సియా యొక్క అవగాహన వారోత్సవం అనేది జరుపుకుంటారండి. ఈ సంవత్సరం ఎప్పుడు జరుపుకున్నారయ్యా అంటే 2024 అక్టోబర్ 7వ తారీఖు నుంచి 13వ తారీఖు వరకు. కానీ దీని యొక్క దినోత్సవం వచ్చేసి అక్టోబర్ 8వ తారీఖు. డైస్లెక్సియా దినోత్సవం అక్టోబర్ 8వ తారీఖు. అయితే ఈ డైస్లెక్సియా అని దేనిని అంటారయ్యా అంటే వర్డ్ బ్లైండ్నెస్ని ఈ డైస్లెక్సియా అంటారు. అంటే పదాలు పలకలేకపోవడం, చదవలేకపోవడాన్ని సో ఈ డైస్లెక్సియా అని అంటారు, వర్డ్ బ్లైండ్నెస్ని. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల అత్యంత సుస్థిర రవాణా వ్యవస్థ అవార్డు ఏ నగరం గెలుచుకుంది? అత్యంత సుస్థిర రవాణా వ్యవస్థ అవార్డు. ఆన్సర్ ఆప్షన్ బి అండి, కొచ్చి. నెక్స్ట్ క్వశ్చన్, రతన్ టాటా ఏ లైఫ్ పుస్తక రచయిత ఎవరు? రతన్ టాటా ఏ లైఫ్ పుస్తక రచయిత. ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, థామస్ మాథ్యూ. అయితే ఈ థామస్ మాథ్యూ గారు రిటైర్డ్ IAS అధికారి. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ఏ రాష్ట్ర హైకోర్టు పుట్టిన బిడ్డ తల్లిపాలు తీసుకోవడం రాజ్యాంగ హక్కు అని తీర్పునిచ్చింది? ఆన్సర్ ఆప్షన్ బి అండి, కేరళ ప్రభుత్వం, కేరళ హైకోర్టు ఇచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ నుండి భారతదేశానికి RBI ఎన్ని టన్నుల బంగారాన్ని రవాణా చేసింది అంటే తీసుకొచ్చింది? ఆన్సర్ ఆప్షన్ బి అండి, 102 టన్నులు. అంతకుముందు కూడా ఒక బంగారాన్ని తీసుకురావడం జరిగింది, ఇది సెకండ్ టైం అనమాట. సో సెకండ్ టైం 102 టన్నులు తీసుకురావడం జరిగింది. సో మన ఇండియా యొక్క బంగారం అక్కడ కుదువ పెట్టడం జరిగిందండి లాస్ట్ టైం. సో దానిని మనం ఇప్పుడు విడిపించి తీసుకురావడం అనేది జరిగిందనమాట. అయితే ఎవరు తీసుకొచ్చారయ్యా అంటే RBI, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దీనిని తీసుకురావడం అనేది జరిగింది. అయితే RBI గురించి తెలుసుకుంటే RBI యొక్క స్థాపన 1935లో జరిగిందండి. ప్రధాన కార్యాలయం ముంబై. ప్రెసిడెంట్ RBI గవర్నర్ శక్తికాంత దాస్. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశపు మొట్టమొదటి హెలికాప్టర్ అంబులెన్స్ సర్వీస్ దీని పేరు సంజీవని. ఓకే, సంజీవనిని ప్రధాని మోదీ ఎక్కడ ప్రారంభించారు? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, రిషికేశ్లో దీనిని ప్రారంభించడం అనేది జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, దేశంలో మొట్టమొదటి రైటర్స్ విలేజ్ లేదా రచయితల గ్రామం ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేశారు? ఆన్సర్ ఆప్షన్ బి అండి, ఉత్తరాఖండ్ రాష్ట్రంలో. నెక్స్ట్ క్వశ్చన్,
2024 అర్బన్ మొబిలిటీ ఇండియా కాన్ఫరెన్స్ ఎగ్జిబిషన్లో సిటీ విత్ ది బెస్ట్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అవార్డు ఏ నగరం గెలుచుకుంది? సిటీ విత్ ది బెస్ట్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్స్ అవార్డు. ఆన్సర్ ఆప్షన్ డి అండి, భువనేశ్వర్. అయితే ఈ అర్బన్ మొబిలిటీ ఇండియా కాన్ఫరెన్స్ అనేది ఎక్కడ జరిగిందయ్యా అంటే ఇది గుజరాత్లోని గాంధీనగర్లో జరిగింది. గుజరాత్లోని గాంధీనగర్లో ఈ అర్బన్ మొబిలిటీ ఇండియా కాన్ఫరెన్స్ అనేది జరిగింది. ఇక్కడే ఈ అవార్డు ప్రకటించారు. నెక్స్ట్ క్వశ్చన్. ప్రధానమంత్రి ముద్ర యోజన కింద రుణ పరిమితి ప్రస్తుత 10 లక్షల నుండి ఎంతకు పెంచడం అనేది జరిగిందండి? వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఆన్సర్ ఆప్షన్ సి అండి, 20 లక్షల రూపాయలు. సో 10 లక్షల నుంచి 20 లక్షలు అనేది పెంచడం జరిగింది. అయితే ఈ ప్రధానమంత్రి ముద్ర యోజన యొక్క ప్రారంభం చూసుకుంటే 2015వ సంవత్సరంలో జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల గ్రామ పంచాయతీ స్థాయి వాతావరణ సూచనను ఏ నగరంలో ప్రారంభించారు? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, న్యూఢిల్లీలో. సో ఇక్కడ గ్రామ పంచాయతీలో ఇక్కడ వాతావరణ సూచనల స్థాయి అనేది ఏర్పాటు చేయడం అనేది జరిగింది. అయితే దీనిని ప్రారంభించిన వారు ఎవరయ్యా అంటే కేంద్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి అయిన రాజీవ్ రంజన్ సింగ్. రాజీవ్ రంజన్ సింగ్, ఈయన కేంద్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల అతిథి 3.0 మరియు డిస్క్ 13లను ఎవరు ప్రారంభించారు? ఆన్సర్ ఆప్షన్ డి అండి, రాజ్నాథ్ సింగ్ గారు. రక్షణ శాఖ మంత్రి అయిన రాజ్నాథ్ సింగ్ గారు అతిథి 3.0 డిస్క్ 13 అనే ప్రారంభించారు. అయితే ఇక్కడ అతిథి అంటే ఫుల్ ఫామ్ చూడండి, ఏసింగ్ డెవలప్మెంట్ ఆఫ్ ఇన్నోవేటివ్ టెక్నాలజీస్. ఏసింగ్ డెవలప్మెంట్ ఆఫ్ ఇన్నోవేటివ్స్ టెక్నాలజీస్. అయితే డిస్క్ యొక్క ఫుల్ ఫామ్ చూడండి, డిస్క్ యొక్క ఫుల్ ఫామ్ డిఫెన్స్ ఇండియా స్టార్టప్ ఛాలెంజెస్. డిఫెన్స్ ఇండియా స్టార్టప్ ఛాలెంజెస్. సో ఈ రెండు పథకాలు వెరీ ఇంపార్టెంట్. సో ఫ్రెండ్స్, మేము చేస్తున్న ఎఫర్ట్ కంటెంట్ ఇక మీకు వాల్యుబుల్ అనిపిస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇప్పటిదాకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇండియాలో ఆదాయ పన్ను చెల్లింపులలో ఏ రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచింది? ఆన్సర్ ఆప్షన్ 1 అండి, ఉత్తరప్రదేశ్. ఆదాయ పన్ను చెల్లింపులలో మొదటి స్థానంలో ఉన్నది ఉత్తరప్రదేశ్. సెకండ్ ప్లేస్ బీహార్. థర్డ్ ప్లేస్ ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్. పిఎం విద్యాలక్ష్మి పథకం ఎవరి మద్దతు కోసం ప్రవేశపెట్టింది? ఆన్సర్ ఆప్షన్ సి అండి, ఉన్నత విద్య కోసం ఆర్థిక సహాయం చేయడం కోసం ఈ పిఎం విద్యాలక్ష్మి పథకం యొక్క ప్రారంభం అనేది జరిగింది. అయితే దీనిలో భాగంగా ఈ పథకం కింద విద్యార్థులకు కేంద్రం హామీ ఇచ్చి బ్యాంకుల నుండి 7,50,000 రూపాయలు వడ్డీ లేని రుణాలను ఇవ్వడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశం యుఎస్ మిలిటరీ కోఆపరేషన్ గ్రూప్ సమావేశం ఎక్కడ జరిగింది? ఆన్సర్ ఆప్షన్ డి అండి, న్యూఢిల్లీలో. సో భారతదేశం మరియు యుఎస్ మిలిటరీ మధ్య గ్రూప్ సమావేశం ఇది. నెక్స్ట్ క్వశ్చన్. ఐజీబీసీ ధృవీకరణ పొందిన భారతదేశపు మొట్టమొదటి జూగా ఏ జువాలజికల్ పార్క్ ఎంపికైంది? ఆన్సర్ ఆప్షన్ బి అండి, దుర్గేష్ అరణ్య జువాలజికల్ పార్క్. ఇది వచ్చేసి హిమాచల్ ప్రదేశ్లో ఉంటుంది. అయితే ఇక్కడ ఐజీబీసీ అని చెప్పుకున్నాం కదా, దీని యొక్క ఫుల్ ఫామ్ చూడండి, ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ ఐజీబీసీ యొక్క ఫుల్ ఫామ్. నెక్స్ట్ క్వశ్చన్. ఇండియన్ మిలిటరీ హెరిటేజ్ ఫెస్టివల్ ఎక్కడ జరిగింది? ఆన్సర్ ఇది న్యూఢిల్లీలో జరిగింది. అయితే జరిగిన ప్రజెంట్ ఎడిషన్ వచ్చేసి 2వ ఎడిషన్. అయితే దీనిని ఎవరు ప్రారంభించారయ్యా అంటే చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అయిన అనిల్
అనిల్ చౌహాన్ గారు దీనిని ప్రారంభించడం అనేది జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ఏ మంత్రిత్వ శాఖ సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ మొబైల్ అప్లికేషన్ను ప్రారంభించింది? సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ మొబైల్ అప్లికేషన్. ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, హోం మంత్రిత్వ శాఖ. అయితే ఈ మొబైల్ అప్లికేషన్ ద్వారా జనన మరణాలు నమోదు, చూడండి, జనన మరియు మరణాల నమోదు అనేది అవాంతరాలు లేకుండా నమోదు చేయడం కోసం ఈ సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ను ఏర్పాటు చేయడం అనేది జరిగింది. సో ఇది ఒక మొబైల్ అప్లికేషన్. సో మొబైల్తోనే దీనిని ఆపరేట్ చేయవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల సర్వే ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో మొత్తం ఎన్ని రకాల కులాలు ఉన్నట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది? సో ఈ తెలంగాణ సర్వే ఇటీవల జరిగింది కదండి. ఎప్పటి నుంచి? నవంబర్ 6 నుంచి నవంబర్ 19వ తారీఖు వరకు. అయితే ఇక్కడ ఎన్ని రకాల కులాలు ఉన్నాయా అంటే మొత్తం 243 రకాల కులాలు ఉన్నాయి. వాటిలో బీసీ 134, ఎస్సీ 59 కులాలు, ఎస్టీ 32 కులాలు, ఎస్టీలలో 32 మరియు ఓసీలలో మొత్తం 18 రకాల కులాలు ఉన్నట్లు ఈ కుల గణనలో తెలపడం అనేది జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, 2024 మిస్ ఎర్త్ అందాల పోటీల్లో విజేతగా ఎవరు నిలిచారు? సో 2024 మిస్ ఎర్త్ అందాల పోటీల విజేత. ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, జెసికా లేన్. ఈమె ఆస్ట్రేలియా దేశానికి చెందినవారు. అయితే ఈ 2024 మిస్ ఎర్త్ అందాల పోటీలు ఎక్కడ జరిగాయాలంటే ఇది ఫిలిప్పీన్స్లో ఇది జరిగిందనమాట. అయితే 2024 విజేత వచ్చేసి జెసికా లేన్ కాగా 2023 విజేత ఈమె డీటా జిరి, అల్బేనియా దేశానికి చెందిన డీటా జిరిన్ అండి 2023 విజేత. 2024 విజేత జెసికా లేన్. నెక్స్ట్ క్వశ్చన్, ఇండియా టుడే ప్రకారం దేశంలో శక్తివంతమైన నేతగా ఎవరు నిలిచారు? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, ప్రధాని మోదీ గారు. అయితే దేశంలో రాజకీయంగా శక్తివంతమైన నేతల జాబితా చూసుకుంటే మొదటి స్థానం ప్రధాని నరేంద్ర మోదీ కాక, సెకండ్ ప్లేస్ ఆర్ఎస్ఎస్ నేత అయిన మోహన్ భాగవత్, సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్ హోంమంత్రి అమిత్ షా, ఫోర్త్ ప్లేస్ లోక్సభ ప్రతిపక్ష నేత అయిన రాహుల్ గాంధీ. నెక్స్ట్ క్వశ్చన్, ఇండియా టుడే ప్రకారం దేశంలో శక్తివంతమైన ముఖ్యమంత్రిగా ఎవరు నిలిచారు? సో శక్తివంతమైన నేత చూసుకుంటే ప్రధాని నరేంద్ర మోదీ గారు, శక్తివంతమైన ముఖ్యమంత్రిగా చూసుకుంటే ఆప్షన్ ఏ అండి, చంద్రబాబు నాయుడు గారు. సో దేశంలోనే మొదటి స్థానంలో నిలవడం జరిగింది. సెకండ్ ప్లేస్ బీహార్ యొక్క ముఖ్యమంత్రి అయిన నితీష్ కుమార్, థర్డ్ ప్లేస్ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన యోగి ఆదిత్యనాథ్. నెక్స్ట్ క్వశ్చన్, బిమ్స్టెక్ ఎనర్జీ సెంటర్ ఇండియాలో ఏ నగరంలో ఏర్పాటు చేసేందుకు ఒప్పందం జరిగింది? సో బిమ్స్టెక్ యొక్క ఎనర్జీ సెంటర్ అండి ఇది. సో ఇండియాలో ఏర్పాటు చేయనున్నారు. ఎక్కడయ్యా అంటే ఆన్సర్ ఆప్షన్ డి అండి, బెంగళూరులో దీనిని ఏర్పాటు చేయనున్నారు. అయితే ఇక్కడ బిమ్స్టెక్ అని చెప్పుకున్నాం కదా. సో బిమ్స్టెక్ ఒక ఫుల్ ఫామ్ చూడండి, బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్. బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్ దీని యొక్క ఫుల్ ఫామ్. అయితే ఈ బిమ్స్టెక్లో గల మొత్తం సభ్య దేశాలు, ఇక్కడ వర్డ్స్ చూడండి 7 ఉంటాయి. సో బిమ్స్టెక్లో గల సభ్య దేశాలు మొత్తం 7. అవి బంగ్లాదేశ్, భూటాన్, ఇండియా, మయన్మార్ మరియు శ్రీలంక, థాయిలాండ్ మరియు నేపాల్. చూడండి, బంగ్లాదేశ్, భూటాన్, ఇండియా, మయన్మార్, శ్రీలంక, థాయిలాండ్ మరియు నేపాల్, ఈ 7 దీంట్లో సభ్య దేశాలు. అయితే బిమ్స్టెక్ యొక్క స్థాపన చూసుకుంటే 1997లో జరిగింది. ప్రధాన కార్యాలయం బంగ్లాదేశ్లోని ఢాకాలో దీని యొక్క ప్రధాన కార్యాలయం అనేది ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగాలో భాగంగా గాయపడిన డాల్ఫిన్ రక్షణ కోసం ఏమిటి ప్రారంభించారు? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, డాల్ఫిన్స్ యొక్క
అంబులెన్స్ని ఇటీవల ఇక్కడ ప్రారంభించడం అనేది జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, రాజా శంకర్ షా మరియు రఘునాథ్ షా ఫ్రీడమ్ ఫైటర్స్ యొక్క మ్యూజియం ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? ఆన్సర్ ఆప్షన్ డి అండి, ఇది మధ్యప్రదేశ్లో ప్రారంభించారు. అయితే దీనిని ఎవరు ప్రారంభించారయ్యా అంటే నరేంద్ర మోదీ గారు. ఎలాగ ప్రారంభించారంటే వర్చువల్గా, అంటే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దీనిని ప్రారంభించడం అనేది జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఆసియాలోని అతిపెద్ద ఓపెన్ ఔర్ ట్రేడ్ ఫెయిర్ అయిన బలి జాత్ర ఏ రాష్ట్రంలో ప్రారంభమైంది? ఆన్సర్ ఆప్షన్ డి అండి, ఇది ఒడిశా రాష్ట్రంలో ప్రారంభమైంది. అయితే ఈ సంవత్సరం ఇది కార్తీక పౌర్ణమి నాడు ప్రారంభమై నవంబర్ 22వ తారీఖు వరకు జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, 2024 నవంబర్లో ప్రధాని మోదీ ఏ దేశాల్లో పర్యటించారు? సో ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ గారు ఇటీవల ఈ దేశ పర్యటన అనేది జరిగిందండి. సో ఆ దేశాలు మొత్తం ఆప్షన్ డి అండి, పైవన్నీ. అయితే దీంట్లో నైజీరియా అధ్యక్షుడు బోలో అబ్గా తినుబు ఆహ్వానం మేరకు నవంబర్ 16 మరియు 17 తేదీలలో నైజీరియా పర్యటన అనేది జరిగింది. దాని తర్వాత బ్రెజిల్లో 18 మరియు 19 ఈ 2 తారీఖులలో బ్రెజిల్లో వెళ్ళడం అనేది జరిగిందండి. ఇక్కడ G20 సమావేశంలో కూడా మన ప్రధాని నరేంద్ర మోదీ గారు పాల్గొన్నారు. దాని తర్వాత గయానా దేశంలో 19 నుండి 21 తారీఖు వరకు ఈ గయానా దేశాల్లో పర్యటించడం అనేది జరిగింది. సో డేట్స్ కూడా వెరీ ఇంపార్టెంట్ అండి. నైజీరియాలో 16 మరియు 17, బ్రెజిల్లో 18 మరియు 19. సో బ్రెజిల్లో ఈయన G20లో పాల్గొన్నారు. దాని తర్వాత గయానాలో 19 నుండి 21వ తారీఖు వరకు. నెక్స్ట్ క్వశ్చన్, మైనర్ భార్యతో శృంగారం అత్యాచారమే అని ఏ హైకోర్టు తీర్పునిచ్చింది? ఆన్సర్ ఆప్షన్ సి అండి, బాంబే హైకోర్టు. అయితే భార్య అంగీకారం ఉన్నా సరే ఆమె మైనర్ అయితే సో అలా శృంగారం చేయడం చట్ట విరుద్ధమని ఇటీవల బాంబే హైకోర్టు అనేది తీర్పునిచ్చింది. అయితే అలా చేసిన వారికి చట్టపరమైన రక్షణలు ఉండవని ఈ హైకోర్టు స్పష్టం అనేది చేయడం జరిగింది. సో దీని ప్రకారం నిందితుడికి ఈ కోర్టు విధించిన శిక్ష అండి 10 సంవత్సరాల జైలు శిక్ష అనేది విధించడం అనేది జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, దేశంలో పరిశోధన ఆధారిత ఉన్నత విద్యా నాణ్యతను పెంచడానికి కేంద్ర ప్రభుత్వం ఏ కార్యక్రమాన్ని ప్రారంభించింది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, పెయిర్ అంటే పార్ట్నర్షిప్ ఫర్ యాక్సలరేటర్ ఇన్నోవేషన్ అండ్ రీసెర్చ్. పార్ట్నర్షిప్ ఫర్ యాక్సలరేటెడ్ ఇన్నోవేషన్ అండ్ రీసెర్చ్ అనే పరిశోధన ఆధారిత విద్యా నాణ్యతను పెంచడానికి ఈ పెయిర్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించడం అనేది జరిగింది. ఎవరు? కేంద్ర ప్రభుత్వం. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలోని 56వ టైగర్ రిజర్వ్ ఏది? వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది. భారతదేశంలోని 56వ టైగర్ రిజర్వ్. ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, గురు ఘాసీదాస్ తామోర్ పింగ్లా టైగర్ రిజర్వ్ అండి. ఇది ఛత్తీస్గఢ్లో ఉంటుంది. చూడండి, 56వ టైగర్ రిజర్వ్ గురు ఘాసీదాస్ తామోర్ పింగ్లా టైగర్ రిజర్వ్. ఓకే, 55ది కూడా అడిగే ఛాన్స్ ఉందండి, మ్యాక్సిమం అడుగుతారు. సో 55వ వచ్చేసి ధోల్పూర్ కరౌలీ టైగర్ రిజర్వ్. ఇది రాజస్థాన్ రాష్ట్రంలో ఉంటుంది. అయితే తెలంగాణలో గల టైగర్ రిజర్వ్ అంటే కవ్వాల్ టైగర్ రిజర్వ్. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఉన్న టైగర్ రిజర్వ్ వచ్చేసి నాగార్జున శ్రీశైలం టైగర్ రిజర్వ్. ఏపీ మరియు తెలంగాణలో కలిసి ఉంటుందన్నమాట. అయితే ఇండియాలోనే అతిపెద్ద టైగర్ రిజర్వ్ పేరేమిటయ్యా అంటే ఇదేనండి, నాగార్జున శ్రీశైల టైగర్ రిజర్వ్ ఇండియాలోనే అతిపెద్దది. ఓకే, సెకండ్ ప్లేస్ వచ్చేసి మానస్. మానస్ ఇది అస్సాం రాష్ట్రంలో ఉంటుంది. థర్డ్ ప్లేస్ ఇదేనండి, గురు ఘాసీదాస్. ఇటీవల 56వ టైగర్ రిజర్వ్గా ఆమోదించింది గురు ఘాసీదాస్ తామోర్ పింగ్లా టైగర్ రిజర్వ్ అనేది ఇండియాలో థర్డ్ ప్లేస్లో నిలవడం జరిగింది. అతి పెద్ద వాటిలో థర్డ్ ప్లేస్లో ఈ గురు ఘాసీదాస్ తామోర్ పింగ్లా టైగర్ రిజర్వ్ ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇండియాలో మొట్టమొదటి నైట్ సఫారీ పార్క్ ఏ నగరంలో అభివృద్ధి చేస్తున్నారు? ఆన్సర్ ఆప్షన్ బి అండి, ఇది లక్నో నగరంలో అభివృద్ధి చేస్తున్నారు. లక్నో ఎక్కడుందయ్యా అంటే ఇది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉంటుంది. అయితే ఈ నైట్ సఫారీ పార్క్ అనేది ఇది స్టార్ట్ చేశారండి అభివృద్ధి చేయడం. ఇది 2026 వరకు అందుబాటులో ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, అవర్ టాయిలెట్ అవర్ రెస్పెక్ట్ అనే కార్యక్రమాన్ని ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? ఆన్సర్ ఆప్షన్ సి అండి, జలశక్తి మంత్రిత్వ శాఖ. అయితే ప్రస్తుతం కేంద్ర జలశక్తి మంత్రి ఎవరయ్యా అంటే సిఆర్ పాటిల్.
సిఆర్ పాటిల్ ప్రస్తుతం కేంద్ర జలశక్తి మంత్రి. నెక్స్ట్ క్వశ్చన్, ఎవరి గౌరవార్థం అస్సాం రాష్ట్రంలోని కరీంగంజ్ జిల్లా పేరును శ్రీభూమిగా మార్చనున్నారు? సో గుర్తుంచుకోండి, ఆప్షన్ డి అండి, రవీంద్రనాథ్ ఠాగూర్ గారి గౌరవార్థం. అయితే అస్సాం యొక్క ముఖ్యమంత్రి అయిన హేమంత్ బిశ్వ శర్మ, హేమంత్ బిశ్వ శర్మ అండి, ఈయన అస్సాం యొక్క ముఖ్యమంత్రి. అయితే ఈయన ఈ కరీంగంజ్ జిల్లా పేరును శ్రీభూమిగా మారుస్తూ ఇటీవల ప్రకటించడం అనేది జరిగింది. అయితే అస్సాం రాష్ట్రం గురించి తెలుసుకుంటే అస్సాం రాష్ట్ర రాజధాని దిస్పూర్. అస్సాం రాష్ట్ర రాజధాని దిస్పూర్. అస్సాం యొక్క గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య. లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య ఇక్కడ గవర్నర్. నెక్స్ట్ క్వశ్చన్, త్రివిధ దళాల 2024 సంయుక్త విమోచన్ వ్యాయామం ఏ రాష్ట్రంలో జరిగింది? త్రివిధ దళాల సంయుక్త విమోచన్ వ్యాయామం. ఆన్సర్ ఆప్షన్ సి అండి, ఇది గుజరాత్ రాష్ట్రంలో జరిగింది. అయితే గుజరాత్లో ఎక్కడ జరిగింది అయ్యా అంటే అహ్మదాబాద్ మరియు పోర్బందర్ ఈ రెండు నగరాల్లో ఈ సంయుక్త విమోచన్ అనే వ్యాయామం అనేది జరిగింది. సో ఇక్కడ పాల్గొన్న వారు త్రివిధ దళాలు అంటే ఇండియన్ ఆర్మీ ప్లస్ ఇండియన్ నేవీ ప్లస్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఈ 3 దళాలు దీంట్లో పాల్గొన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల పిల్లలలో నైపుణ్యాభివృద్ధిని ప్రోత్సహించడానికి విజన్ పోర్టల్ను సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి అయిన డాక్టర్ జితేంద్ర సింగ్ ఎక్కడ ప్రారంభించారు? సో క్వశ్చన్ ఇక్కడ అర్థం చేసుకోండి. సో పిల్లలలో నైపుణ్యాభివృద్ధిని ప్రోత్సహించడానికి దీన్ని ప్రారంభించారండి. దీని పేరు విజన్ పోర్టల్. అయితే దీనిని ప్రారంభించిన వారు డాక్టర్ జితేంద్ర సింగ్. అయితే దీనిని ఎక్కడ ప్రారంభించారయ్యా అంటే ఆప్షన్ బి అండి, దీనిని న్యూఢిల్లీలో ప్రారంభించారు. అయితే ఇక్కడ విజన్ అని చెప్పుకున్నాం కదా, దీని యొక్క ఫుల్ ఫామ్ చూడండి, వీక్షిత్ భారత్ ఇనిషియేటివ్ ఫర్ స్టూడెంట్ ఇన్నోవేషన్ అండ్ అవుట్ రీచ్ నెట్వర్క్. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల అమూర్ పాల్కాన్ ఫెస్టివల్ ఎక్కడ జరిగింది? అమూర్ పాల్కాన్ ఫెస్టివల్. ఆన్సర్ ఆప్షన్ డి అండి, ఇది మణిపూర్ రాష్ట్రంలో అనేది జరిగింది. అయితే ఇక్కడ ముఖ్యమంత్రి వచ్చేసి ఎన్ బిరేన్ సింగ్. మణిపూర్ యొక్క ముఖ్యమంత్రి ఎన్ బిరేన్ సింగ్ అండి. రాజధాని ఇంపాల్ మణిపూర్ యొక్క రాజధాని. నెక్స్ట్ క్వశ్చన్, ప్రాజెక్ట్ చీతాలో భాగంగా కెన్యా దేశం నుంచి ఎన్ని చిరుతలను తీసుకొచ్చేందుకు కెన్యా దేశంతో భారత్ ఒప్పందం అనేది చేసుకుంది? సో ప్రాజెక్ట్ చీతా ఒకటి ఇంపార్టెంట్ అండి. దీని యొక్క ప్రారంభం 2022లో జరిగింది. ఓకే, అయితే దీంట్లో భాగంగా కెన్యా దేశం నుంచి ఎన్ని చిరుతలను తీసుకొచ్చేందుకు ఒప్పందం అనేది జరిగింది? ఆన్సర్ ఆప్షన్ సి అండి, 14 చీతలు. అయితే ప్రాజెక్టు 2022లో భాగంగా 2022, 2023 మరియు 2024, సో ఈ 3 సంవత్సరాల్లో వేరే దేశాల నుంచి చీతాలను దిగుమతి అనేది చేసుకోవడం జరిగిందండి. అయితే 2022లో నమీబియా దేశం నుంచి మొత్తం ఇక్కడ 8 చీతలను తీసుకురావడం అనేది జరిగింది. దాని తర్వాత 2023లో సౌత్ ఆఫ్రికా అండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సౌత్ ఆఫ్రికా నుంచి ఇక్కడ మనం 12 చీతలను దిగుమతి చేసుకున్నాం. ఇదే 2024లో మనం కెన్యా అని చెప్పుకున్నాం. ఇప్పుడే 2024 కెన్యా, ఇక్కడ మొత్తం 14 చీతలు. ఓకే, అయితే 2022 నమీబియా, 2023 సౌత్ ఆఫ్రికా, 2024 కెన్యా. అయితే ఈ ప్రాజెక్ట్ చీత యొక్క ప్రారంభం 2022. ఓకే, వెరీ ఇంపార్టెంట్ అండి, గుర్తుంచుకోవాలి ఇవన్నీ. నెక్స్ట్ క్వశ్చన్, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఏ దేశంలో 1 డిస్ట్రిక్ట్ 1 ప్రోడక్ట్ను ప్రారంభించారు? సో 1 డిస్ట్రిక్ట్ 1 ప్రోడక్ట్ను ఎక్కడ ప్రారంభించారు? ఆన్సర్ ఆప్షన్ సి అండి, సౌదీ అరేబియాలో. అయితే ఈ కార్యక్రమం ద్వారా భారతదేశంలోని వివిధ ప్రాంతాల నుండి స్థానిక ఉత్పత్తులను అంతర్జాతీయ వేదికలపై ప్రదర్శించడం కోసం ఈ 1 డిస్ట్రిక్ట్ 1 ప్రోడక్ట్ అనే కార్యక్రమాన్ని ఇటీవల సౌదీ అరేబియాలో కూడా ప్రారంభించారన్నమాట. ఎవరు ప్రారంభించారండి? కేంద్ర మంత్రి అయిన పీయూష్ గోయల్ గారు. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల భారతదేశం మరియు స్పెయిన్ దేశాల మధ్య ఏ ఒప్పందాలు జరిగాయి? ఆన్సర్
ఆప్షన్ డి అండి పైవన్నీ, అంటే సంస్కృతి, పర్యాటకం, కృత్రిమ మేధస్సు. అయితే ఈ ఒప్పందం అనేది ఎప్పటిదాకా అమల్లో ఉంటుందయ్యా అంటే 2026 వరకు అమల్లో ఉంటుంది. అయితే ఈ ఒప్పందంలో భాగంగా C-295 విమానాల తయారీ కోసం ఇటీవల ఈ గుజరాత్లోని వడోదరాలో టాటా ఎయిర్క్రాఫ్ట్ కాంప్లెక్స్ను ప్రధాని నరేంద్ర మోదీ మరియు స్పెయిన్ ప్రధాని అయిన పెడ్రో శాంచెజ్ ప్రారంభించారు. సో ఏంటండి, టాటా ఎయిర్ క్రాఫ్ట్ కాంప్లెక్స్ ఎక్కడండి? ఇది గుజరాత్లోని వడోదరలో. ఎవరు ప్రారంభించారు? ప్రధాని నరేంద్ర మోదీ గారు మరియు స్పెయిన్ ప్రధాని అయిన పెడ్రో శాంచెజ్. సో వీళ్ళిద్దరూ కలిసి ఇక్కడ ప్రారంభించడం అనేది జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, భారత ఎన్నికల సంఘం ఏ దేశంతో ఎన్నికల సమన్వయంపై ఒప్పందం చేసుకుంది? ఆన్సర్ ఆప్షన్ బి అండి ఉజ్బెకిస్తాన్ దేశంతో. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల మరణించిన గుసాడి జానపద నృత్యకారుడు గుసాడి రాజు ఏ జిల్లాకు చెందినవారు? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాకు చెందినవారు. అయితే ఈయనకు 2021లో కళల రంగంలో పద్మశ్రీ అవార్డు ఆయన అందుకున్నారు. పద్మశ్రీ అవార్డు 2021లో కళల రంగంలో ఈయన అవార్డును అందుకున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, 2024 నవంబర్లో భారతదేశం మరియు ఏ దేశం మధ్య ద్వైపాక్షిక రక్షణ సహకారంపై ఒప్పందం జరిగింది? సో 2024 నవంబర్లో ఇండియా ప్లస్ ఏ దేశం మధ్య ఈ ద్వైపాక్షిక రక్షణ సహకారంపై ఒప్పందం అనేది జరిగింది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి అల్జీరియా దేశంతో. అయితే ఈ అల్జీరియా దేశం యొక్క రాజధాని అల్జీరియా యొక్క రాజధాని అండి కరెన్సీ అల్జీరియన్ దినార్ ఇక్కడ కరెన్సీ. ప్రధానమంత్రి వచ్చేసి నాదిర్ లార్బాయ్. ఓకే, నాదిర్ లార్బాయ్ ఇక్కడ ప్రధానమంత్రి. నెక్స్ట్ క్వశ్చన్, 15వ ఎడిషన్ వజ్ర ప్రహార్ జాయింట్ ఎక్సర్సైజ్ ఏ దేశాల మధ్య జరిగింది? సో 15వ ఎడిషన్ యొక్క వజ్ర ప్రహార్ జాయింట్ ఎక్సర్సైజ్లకు పాల్గొన్న దేశాలు. ఆన్సర్ ఇండియా మరియు USA. అయితే ఈ 15వ సీజన్ ఎక్కడ జరిగిందయ్యా అంటే యుఎస్ఏలోని ఈదాహోలో జరిగింది. ఈదాహోలో ఈ వజ్ర ప్రహార్ అనే జాయింట్ ఎక్సర్సైజ్ జరిగింది. పాల్గొన్న దేశాలు ఇండియా మరియు USA. ఎప్పుడు జరిగిందయ్యా అంటే ఇది నవంబర్ 2వ తారీఖు నుండి 22వ తారీఖు వరకు. 2024 నవంబర్ 2 నుంచి 22వ తారీఖు వరకు. అయితే పోయిన సంవత్సరం 2023లో ఇది ఎక్కడ జరిగిందయ్యా అంటే మన ఇండియాలోని మేఘాలయ రాష్ట్రంలో ఇది జరిగింది. 2023లో మేఘాలయ రాష్ట్రంలో ఈ వజ్ర ప్రహార్ అనే జాయింట్ ఎక్సర్సైజ్ జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఆస్ట్రా హింద్ సంయుక్త సైనిక విన్యాసం ఏ దేశాల మధ్య జరుగుతుంది? ఆన్సర్ ఆప్షన్ బి అండి భారతదేశం మరియు ఆస్ట్రేలియా మధ్య ఈ ఆస్ట్రా హింద్ అనే సంయుక్త సైనిక విన్యాసం జరుగుతుంది. అయితే ఇది ఈ సంవత్సరం ఎక్కడ జరిగిందయ్యా అంటే పూణేలో జరిగింది. ఓకే, ఈ సంవత్సరం వచ్చేసి పూణేలో జరిగింది. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అయ్యా అంటే 2024 నవంబర్ 8వ తారీఖు నుండి 21వ తారీఖు వరకు. ప్రజెంట్ జరిగిన ఎడిషన్ 3వ ఎడిషన్. సో ఇక్కడ గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, ఆస్ట్రా హింద్ అనేది ఇండియా మరియు ఆస్ట్రేలియా మధ్య ఎక్కడ జరిగింది? పూణేలో. ఎప్పుడు? నవంబర్ 8 నుండి 21 వరకు. ఎడిషన్ 3వ ఎడిషన్. నెక్స్ట్ క్వశ్చన్, 2024 విన్బ్యాక్స్ ద్వైపాక్షిక సైనిక వ్యాయామం ఏ దేశాల మధ్య జరిగింది? విన్బ్యాక్స్ అనేది ఏ దేశాల మధ్య జరిగింది? సో దీని గురించి మనం డీటెయిల్గా వీక్లీ కరెంట్ అఫైర్లు ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. సో మనం రివిజన్ అనేది చేసుకుంటున్నాం. విన్బ్యాక్స్, సిన్బ్యాక్స్, సిమ్బ్యాక్స్, సో ఇవన్నీ చాలా ఉంటాయండి. సో అన్నీ మనం అక్కడ డిస్కషన్ చేయడం అనేది జరిగింది. అయితే దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అండి ఇండియా మరియు వియత్నాం దేశం మధ్య ఈ విన్బ్యాక్స్ అనే సంయుక్త సైనిక విన్యాసం అనేది జరుగుతుంది. అయితే ప్రజెంట్ జరిగింది ఎప్పుడయ్యా అంటే నవంబర్ 4వ తారీఖు నుండి 23వ తారీఖు వరకు జరిగిందండి. ప్రజెంట్ జరిగిన ఎడిషన్ వచ్చేసి 5వ ఎడిషన్. ఎక్కడ జరిగిందయ్యా అంటే ఇది హర్యానాలోని అంబాలా
మరియు చండీ మందిర్. చండీ మందిర్. ఓకే, హర్యానాలోని అంబాలా మరియు చండీ మందిర్లో ఇది జరిగింది. సో ఒకసారి చూడండి, ఈ విన్బాక్స్ అనేది ఏ దేశాలు పాల్గొన్నాయి? ఇండియా మరియు వియత్నాం. ఎడిషన్ 5వ ఎడిషన్ జరిగింది నవంబర్ 4 నుండి 23వ తారీఖు వరకు. నెక్స్ట్ క్వశ్చన్, గరుడ్ శక్తి 24 జాయింట్ ఎక్సర్సైజ్ ఏ దేశాలు నిర్వహించాయి? గరుడ్ శక్తి 24 జాయింట్ ఎక్సర్సైజ్. ఆన్సర్ ఇండియా మరియు ఇండోనేషియా. ఆప్షన్ సి రైట్ ఆన్సర్ అండి. ఇండియా మరియు ఇండోనేషియా మధ్య ఈ గరుడ్ శక్తి 24 అనే సంయుక్త సైనిక విన్యాసం 9వ ఎడిషన్ ప్రజెంట్ అయితే జరిగిందండి. ఎక్కడ జరిగిందయ్యా అంటే ఇది ఇండోనేషియాలోనే జాకర్తాలో జరిగింది. ఇండోనేషియాలోనే జాకర్తాలోనే ఇది జరిగిందనమాట. ప్రజెంట్ జరిగిన ఎడిషన్ 9వ ఎడిషన్. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అయ్యా అంటే నవంబర్ 1వ తారీఖు నుండి 12వ తారీఖు వరకు జరిగింది. ఓకే, చూడండి ఒకసారి రివిజన్ చేసుకుందాం. గరుడ్ శక్తి 24 అనే ఎక్సర్సైజ్ ఇండియా మరియు ఇండోనేషియా మధ్య జరుగుతుంది. ప్రజెంట్ జరిగిన ఎడిషన్ 9వ ఎడిషన్. ఎక్కడయ్యా అంటే ఇండోనేషియాలోని జాకర్తాలో నవంబర్ 1 నుంచి 12వ తారీఖు వరకు జరిగింది. అయితే ఈ గరుడ్ శక్తి ఎక్సర్సైజ్ యొక్క స్థాపన చూసుకుంటే 2012లో మొదటిసారిగా ఇది జరిగింది. అయితే మన ఇండియా మరియు ఇండోనేషియాల మధ్య జరిగే ఇంకొక ఎక్సర్సైజ్ అండి సముద్ర శక్తి. సముద్ర శక్తి అనేది మన ఇండియా మరియు ఇండోనేషియాల మధ్య ఇంకొకటి జరుగుతుంది ఇది. నెక్స్ట్ క్వశ్చన్, ఇండియాలో సీ విజిల్ 24 ఎక్సర్సైజ్ను ఎవరు నిర్వహించారు? మన ఇండియాలో జరిగిన సీ విజిల్ 24 అనే ఎక్సర్సైజ్ను ఎవరు నిర్వహించారు? ఆన్సర్ ఆప్షన్ సి అండి, ఇండియన్ నేవీ దీనిని నిర్వహించింది. అయితే ఈ సీ విజిల్ 24 యొక్క ఎడిషన్ వచ్చేసి 4వ ఎడిషన్. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరిగిందయ్యా అంటే నవంబర్ 20 మరియు 21వ తారీఖులలో. పాల్గొన్నవారు ఇండియన్ ఆర్మీ మరియు ఇండియన్ నేవీ, ఈ 2 దళాలు పాల్గొన్నాయి. అయితే ఇది ఎక్కడ జరిగిందయ్యా అంటే డామన్ డయ్యూ మరియు సముద్ర తీర రాష్ట్రాలు. సో దీని యొక్క ప్రారంభం చూసుకుంటే 2018. సో ఒకసారి డీటెయిల్గా చూడండి. 2024 సీ విజిల్ ఎక్సర్సైజ్ ఎవరు నిర్వహించారు? సో నిర్వహించింది ఇండియన్ నేవీ, కానీ పాల్గొన్నవారు ఇండియన్ ఆర్మీ మరియు ఇండియన్ నేవీ. ఓకే, ఎడిషన్ వచ్చేసి 4వ ఎడిషన్ నవంబర్ 20 మరియు 21 తారీఖులో జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశ తూర్పు సెక్టార్లో నిర్వహించిన ట్రై సర్వీసెస్ సైనిక వ్యాయామం పేరేమిటి? తూర్పు సెక్టార్లో ఇటీవల ఒక సైనిక వ్యాయామం నిర్వహించారు. సో దాని పేరేమిటి? ఆన్సర్ ఆప్షన్ సి అండి, పూర్వీ ప్రహార్. అయితే ఈ పూర్వీ ప్రహార్లో పాల్గొన్న వారు ఎవరెవరయ్యా అంటే ఇండియన్ నేవీ, ఇండియన్ ఆర్మీ మరియు ఇండియన్ ఎయిర్ ఫోర్స్. ఇండియన్ నేవీ, ఇండియన్ ఆర్మీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఈ 3 దళాలు దీనిలో పాల్గొన్నాయి. అయితే ఇది పూర్వీ ప్రహార్ అనేది తూర్పు సెక్టార్లో ఎక్కడ జరిగిందయ్యా అంటే ఇది అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఇది జరిగింది. అయితే ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరిగిందయ్యా అంటే 2024 నవంబర్ 10వ తారీఖు నుండి 18వ తారీఖు వరకు మొత్తం 10 డేస్ జరిగింది. ఓకే, 10 డేస్ దాదాపుగా నిర్వహించారు. చూడండి ఒకసారి, తూర్పు సెక్టార్లో నిర్వహించిన ఎక్సర్సైజ్ పేరేమిటి? పూర్వీ ప్రహార్. పాల్గొన్నవారు ఇండియన్ నేవీ, ఇండియన్ ఆర్మీ, ఇండియన్ ఎయిర్ ఫోర్సు. ఎక్కడ జరిగిందయ్యా అంటే అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే నవంబర్ 10 నుండి 18వ తారీఖు వరకు. నెక్స్ట్ క్వశ్చన్, 2024 అంతరిక్ష అభ్యాస్ డిఫెన్స్ ఎక్సర్సైజ్ను ఎవరు నిర్వహించారు? అంతరిక్ష డిఫెన్స్ ఎక్సర్సైజ్ ఇది, దీనిని ఎవరు నిర్వహించారు? ఆన్సర్ ఆప్షన్ సి అండి, డిఎస్ఏ అంటే డిఫెన్స్ స్పేస్ ఏజెన్సీ. డిఫెన్స్ స్పేస్ ఏజెన్సీ దీనిని నిర్వహించింది. అయితే ఈ డిఫెన్స్ స్పేస్ ఏజెన్సీ అనేది ఇస్రో అండర్లో ఉంటుంది. ఓకే, ఇస్రో అండర్లో ఇది ఉంటుందన్నమాట. దీని యొక్క స్థాపన అండి 2018 నవంబర్ 28వ తారీఖున జరిగింది. దీని యొక్క స్థాపన డిఎస్ఏ యొక్క స్థాపన. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశపు మొట్టమొదటి ప్రైవేట్ మిలిటరీ ఎయిర్క్రాఫ్ట్ ఫ్యాక్టరీని ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? మన ఇండియాలోనే మొట్టమొదటి ప్రైవేట్ మిలిటరీ ఎయిర్క్రాఫ్ట్ ఫ్యాక్టరీ. ఆన్సర్ ఆప్షన్ సి అండి, గుజరాత్లో. అయితే దీనిని ప్రారంభించిన వారు ఇందాక చెప్పుకున్నాం మనం,
దీనిని ప్రారంభించిన వారు ప్రధాని నరేంద్ర మోదీ గారు. ఓకే, అయితే ఇక్కడ తయారు చేయబోయే విమానాల పేరు C-295 విమానాలని మనం ఇందాకే చెప్పుకున్నాం. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలోనే అతిపెద్ద ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్ ఏ రాష్ట్రంలో ప్రారంభమైంది? ఆన్సర్ ఆప్షన్ సి అండి, మధ్యప్రదేశ్లో. నెక్స్ట్ క్వశ్చన్, సోలార్ హైడ్రోజన్ ఆధారిత మైక్రోగ్రిడ్ను ఏర్పాటు చేయడానికి భారత సైన్యం ఏ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది? చూడండి, సోలార్ హైడ్రోజన్ ఆధారిత మైక్రోగ్రిడ్ దీనిని ఏర్పాటు చేయడానికి మన ఇండియన్ ఆర్మీ ఏ కంపెనీతో ఒప్పందం అనేది చేసుకుంది? ఆన్సర్ ఆప్షన్ డి అండి, NTPC లిమిటెడ్. అయితే దీనిని ఎక్కడ ఏర్పాటు చేయనున్నారంటే ఇది లదాఖ్లోని చూషుల్ ప్రాంతంలో దీనిని ఏర్పాటు చేయనున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, ఏ సంవత్సరం నాటికి భారత్ సొంత స్పేస్ స్టేషన్ ఏర్పాటు చేయనుందని కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి అయిన జితేంద్ర సింగ్ రాణా ప్రకటించారు? ఆన్సర్ ఆప్షన్ సి అండి, 2035. అయితే ఈ స్పేస్ స్టేషన్ పేరు భారతీయ అంతరిక్ష స్టేషన్, అంటే ఇండియన్ స్పేస్ స్టేషన్. అయితే దీని యొక్క ఫస్ట్ మోడల్ యొక్క లాంచ్ చేసే సంవత్సరం అండి 2028లో దీని యొక్క ఫస్ట్ మోడల్ని లాంచ్ చేయనున్నారు. ఏ వెహికల్ అండి? LVM-3 ద్వారా ఇది లాంచింగ్ అనేది ఉంటుంది. అయితే దీని యొక్క రిమైనింగ్ మోడల్స్ ఉంటాయి కదా, అది 2035వ సంవత్సరాన్ని మొత్తం దీనిని లాంచ్ చేయనున్నారండి. అయితే దీనిని దేని ద్వారా లాంచ్ చేస్తారయ్యా అంటే నెక్స్ట్ జనరేషన్ లాంచ్ వెహికల్ అయిన సూర్య ద్వారా. ఓకే, సూర్య ద్వారా దీనిని లాంచ్ చేయనున్నారు 2035వ సంవత్సరంలో. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల భారతదేశం ప్రారంభించిన మొదటి బహుభాషా AI మల్టీ మోడల్ ఫౌండేషన్ హనుమాన్ AI మోడల్ పేరేమిటి? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, ఎవరెస్ట్ 1.0. అయితే ఈ మోడల్లో మొత్తం 35 భాషలు ఉంటాయండి. దీనిలో త్వరలోనే 90+ భాషలు విస్తరించనున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, జపాన్ పరీక్షించనున్న ప్రపంచంలోనే మొట్టమొదటి చెక్క ఉపగ్రహం పేరేమిటి? ఆన్సర్ ఆప్షన్ సి అండి, లిగ్నో షాట్. దీని గురించి చాలాసార్లు చెప్పుకున్నాం మనం, ఎగ్జామ్లో కూడా రావడం అనేది జరిగింది. అయితే జపాన్ యొక్క అంతరిక్ష సంస్థ పేరేమిటయ్యా? జాక్సా. ఫుల్ ఫామ్ జపాన్ ఏరోస్పేస్ ఎక్స్ప్లోరేషన్ ఏజెన్సీ. దీని యొక్క స్థాపన అండి 2003వ సంవత్సరంలో జరిగింది. ప్రధాన కార్యాలయం టోక్యోలో ఉంటుంది. ప్రజెంట్ జాక్సా యొక్క డైరెక్టర్ కునినాకా హితోషి ఇక్కడ డైరెక్టర్. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల స్పేస్ ఎక్స్ యొక్క ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా భారతదేశానికి చెందిన ఏ కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని ప్రయోగించారు? ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా భారతదేశానికి చెందిన ఏ కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని ప్రయోగించారు? ఆన్సర్ ఆప్షన్ సి అండి, GSAT-20 లేదా GSAT-N2 కూడా అంటారు. ఓకే, GSAT-N2 కూడా దీనిని అంటారు. అయితే ఇది భారతదేశం యొక్క అధునాతన కమ్యూనికేషన్ యొక్క ఉపగ్రహం అన్నమాట. అయితే దీనిని డిపార్ట్మెంట్ ఆఫ్ ఇస్రో యొక్క వాణిజ్య విభాగమైన న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ ద్వారా దీనిని అభివృద్ధి చేసిందన్నమాట. అయితే ఈ స్పేస్ ఎక్స్ యొక్క ఓనర్ ఎవరయ్యా అంటే ఎలన్ మస్క్ ఇక్కడ ఓనర్గా ఉంటారు. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశ మొట్టమొదటి దీర్ఘశ్రేణి హైపర్సోనిక్ క్షిపణిని ఏ రాష్ట్ర తీరంలో విజయవంతంగా పరీక్షించారు? చూడండి, మన ఇండియాలోనే మొట్టమొదటిది ఇది దీర్ఘశ్రేణి హైపర్సోనిక్ క్షిపణి. ఏ రాష్ట్ర తీరంలో విజయవంతంగా పరీక్షించారు? ఆన్సర్ ఆప్షన్ డి అండి, ఒడిశా రాష్ట్ర తీరంలో. దీనిని అభివృద్ధి చేసింది ఎవరయ్యా అంటే DRDO. అయితే ఈ DRDO తన మొట్టమొదటి దీర్ఘశ్రేణి హైపర్సోనిక్ క్షిపణి యొక్క పరీక్ష అనేది ఒడిశా తీరంలోని డాక్టర్ APJ అబ్దుల్ కలాం ద్వీపం నుండి దీనిని విజయవంతంగా పరీక్షించడం అనేది జరిగింది. అయితే ఈ హైపర్సోనిక్ క్షిపణి అనేది 1500 కిలోమీటర్ల దూరం వరకు దాని యొక్క పేలోడ్లను మోసుకెళ్లే సామర్థ్యం గల ఈ క్షిపణి. దీనిని అభివృద్ధి చేసింది DRDO అని చెప్పుకున్నాం కదా. దీని యొక్క స్థాపన అండి
1958లో జరిగింది. ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీ. ప్రెసిడెంట్ చైర్మన్ వచ్చేసి సమీర్ వి కామత్. నెక్స్ట్ క్వశ్చన్. అధునాతన పంతశీర్ వైమానిక రక్షణ వ్యవస్థను సంయుక్తంగా అభివృద్ధి చేసేందుకు భారత్ డైనమిక్స్ లిమిటెడ్తో ఏ దేశం భాగస్వామ్యం కుదుర్చుకుంది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, రష్యా. అయితే ఈ భాగస్వామ్యం యొక్క ముఖ్య లక్ష్యం ఏమిటయ్యా అంటే పంతశీర్ వైమానిక రక్షణ వ్యవస్థను అభివృద్ధి చేయడం ద్వారా వాయు ప్రమాదాలకు వ్యతిరేకంగా భారతదేశం యొక్క సామర్థ్యాలను మెరుగుపరచడం కోసం ఈ భారత్ డైనమిక్స్ లిమిటెడ్ అనేది ఈ ఒప్పందం రష్యా దేశంతో చేసుకుంది. అయితే రష్యా దేశం గురించి తెలుసుకుంటే రష్యా దేశం యొక్క రాజధాని మాస్కో రాజధాని కరెన్సీ రూబుల్. కరెన్సీ వచ్చేసి రూబెల్ అండి. అయితే అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్. ప్రధానమంత్రి మిఖాయిల్ మిషుస్టిన్ ఇక్కడ ప్రధాని. నెక్స్ట్ క్వశ్చన్. మిలిటరీ విమానాలకు గగనతలం నుండి గగనతలంలో మిలిటరీ విమానాలు ఉంటాయి కదా, ఆకాశంలోనే ఇంధనం నింపేందుకు ఏ దేశంతో ఒప్పందం చేసుకుంది? ఆన్సర్ ఆప్షన్ డి అండి, ఆస్ట్రేలియా దేశంతో. మన ఇండియా అనేది ఆస్ట్రేలియా దేశంతో గగనతలం నుండి గగనతలంలోనే ఇంధనం నింపేందుకు ఆస్ట్రేలియా దేశంతో ఈ ఒప్పందం అనేది చేసుకుంది. ఆస్ట్రేలియా దేశం గురించి తెలుసుకుంటే ఆస్ట్రేలియా దేశం యొక్క రాజధాని కాన్బెర్రా రాజధాని. కరెన్సీ ఆస్ట్రేలియన్ డాలర్ కరెన్సీ అండి. ప్రధానమంత్రి యాంథోనీ ఆల్బనీస్. నెక్స్ట్ క్వశ్చన్. ఫెడరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ట్రాన్స్పోర్ట్ అండ్ కమ్యూనికేషన్స్ పై పరస్పర సహకారం కోసం ఇండియన్ రైల్వే ఏ దేశంతో ఒప్పందం చేసుకుంది? ఆన్సర్ ఆప్షన్ సి అండి, స్విట్జర్లాండ్తో. ఓకే, స్విట్జర్లాండ్తో ఈ ఒప్పందం అనేది చేసుకుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల ఓటీటీ ప్లాట్ఫారం వేవ్స్ను ఎవరు ప్రారంభించారు? ఓటీటీ గురించి ఇటీవల చాలా క్వశ్చన్లు అయితే రావడం జరుగుతుందండి. ఈ ఓటీటీ ప్లాట్ఫామ్ వేవ్స్ను ఎవరు ప్రారంభించారు? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, ప్రసార భారతి దీనిని ప్రారంభించింది. అయితే ప్రజెంట్ ప్రసార భారతి చైర్మన్ ఎవరయ్యా అంటే నవనీత్ కుమార్ సెహగల్ ఇక్కడ ప్రసార భారతి యొక్క చైర్మన్. అంతకుముందు మన ఇండియాలోనే మొట్టమొదటిగా ఈ ఓటీటీ ప్లాట్ఫారంను ప్రారంభించిన రాష్ట్రం చూసుకుంటే, రాష్ట్ర ప్రభుత్వం కూడా చూసుకుంటే కేరళ రాష్ట్రం. ఆ ఓటీటీ ప్లాట్ఫామ్ పేరు సి స్పేస్. దాని తర్వాత మేఘాలయ అండి, ఇది హెలో ఓటీటీని ప్రారంభించింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల ఇస్రో గగన్యాన్ మిషన్ కోసం ఏ దేశ అంతరిక్ష సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది? ఆన్సర్ ఆప్షన్ డి అండి, ఆస్ట్రేలియా దేశంతో. అయితే ఈ గగన్యాన్ మిషన్ కోసం ఇక్కడ సిబ్బంది తీసుకుంటారండి, ఆస్ట్రేలియా దేశంలో సిబ్బందిని తీసుకుంటారు. రెండవది మాడ్యూల్ రికవరీ కోసం ఈ రెండు చేయడానికి ఆస్ట్రేలియా దేశంతో ఈ ఒప్పందం అనేది చేసుకున్నారు. నెక్స్ట్ క్వశ్చన్. లాంగ్ రేంజ్ ల్యాండ్ అటాక్ క్రూయిజ్ మిషన్ని ఏ సంస్థ అభివృద్ధి చేసింది? లాంగ్ రేంజ్ ల్యాండ్ అటాక్ క్రూయిజ్ మిసైల్. ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, డిఆర్డిఓ. డిఆర్డిఓ గురించి ఇందాక మనం పూర్తి వివరాలు అనేది చెప్పుకున్నాం. నెక్స్ట్ క్వశ్చన్. పాంజర్ క్షిపణి కొనుగోలు కోసం భారత్ ఏ దేశంతో ఒప్పందం చేసుకుంది? పాంజర్ క్షిపణి కొనుగోలు కోసం. ఆన్సర్ ఆప్షన్ బి అండి, ఇది కూడా రష్యా దేశంతోనే. అయితే దేశ వైమానిక రక్షణ సామర్థ్యాన్ని పెంచుకోవడానికి భారత్ రష్యాల మధ్య ఈ ఒప్పందం అనేది జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. ఇండియాలో మొట్టమొదటి డిజిటల్ పాపులేషన్ క్లాక్ ఎక్కడ ప్రారంభించారు? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, ఇది బెంగళూరులో ప్రారంభించారు. అయితే బెంగళూరులో ఎక్కడయ్యా అంటే ఇన్స్టిట్యూట్ ఫర్ సోషల్ ఎకనామిక్ చేంజ్. ఇన్స్టిట్యూట్ ఫర్ సోషల్
ఎకనామిక్ చేంజ్. సో దీనిలో భాగంగా ఇన్స్టిట్యూట్ ఫర్ సోషల్ ఎకనామిక్ చేంజ్లో నవంబర్ 8వ తారీఖున దీనిని ప్రారంభించారు. అయితే ఈ డిజిటల్ పాపులేషన్ క్లాక్ అనేది రియల్ టైమ్ పాపులేషన్ అప్డేట్ను అందిస్తుంది. దీనిని ప్రారంభించిన వారు జేపీ నడ్డా గారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. నో యువర్ మెడిసిన్ యాప్ను ఎవరు ప్రారంభించారు? ఆన్సర్ ఆప్షన్ సి అండి, క్రీడా శాఖ. ఈ క్రీడా శాఖ అనేది నో యువర్ మెడిసిన్ యాప్ను ప్రారంభించింది. అయితే మన ఇండియా యొక్క క్రీడా శాఖ మంత్రి ఎవరయ్యా అంటే మన్సుఖ్ మాండవియా. సో ఈ మన్సుఖ్ మాండవియా గారు ఈ క్రీడలలో డోపింగ్కు వ్యతిరేకంగా పోరాటం చేయడం కోసం సో నో యువర్ మెడిసిన్ యాప్ను ఇటీవల ప్రారంభించడం అనేది జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. పినాకా గైడెడ్ వెపన్ సిస్టమ్ విమాన ట్రయల్స్ను విజయవంతంగా పూర్తి చేసిన రక్షణ సంస్థ. సో పినాకా గైడెడ్ వెపన్ సిస్టమ్ అండి, దీనిని ట్రయల్స్ అనేది పూర్తిగా విజయవంతమైంది. దీనిని ఎవరు ట్రయల్స్ చేశారయ్యా అంటే ఆప్షన్ ఏ అండి, డిఆర్డిఓ. సో ఫ్రెండ్స్, ఇదండి మన నవంబర్కి సంబంధించిన పార్ట్ 1 వీడియో అండి. పార్ట్ 2 వీడియోలో రేపు వస్తుంది. సో దీంట్లో కూడా ఒక 75 క్వశ్చన్లు ఉంటాయండి. వీడియో చాలా లాంగ్ అవ్వడం వల్ల మనం పార్ట్ 1 మరియు పార్ట్ 2గా విభజించడం అనేది జరిగింది. సో ఫ్రెండ్స్, ఇప్పటిదాకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సో ఇవన్నీ మీకు ఫ్రీయే కానీ మాకు చాలా హెల్ప్ అవుతుంది మరియు సపోర్ట్గా ఉంటుంది. థ్యాంక్ యూ. జై హింద్.